త్రిశిర మరణించగానే ఖరుడికి భయం పట్టుకుంది. అయినా తన ప్రాణాలు కాపాడుకోవాలి గనుక శ్రీరాముడిపై ఖరుడు బాణాల వర్షం కురిపించాడు. ఇంతమందిని సంహరించిన శ్రీరాముడు అలసిపోయి ఉంటాడని ఖరుడు భావించాడు. కాని అంతలోనే రాముడు ధనస్సు తీసి బాణాలు వేయడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగింది. శ్రీరాముడి ఒళ్లంతా ఖరుడి బాణాలతో గాయాలయ్యాయి. అటు ఖరుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఖరుడితో రాముడు ఇలా అన్నాడు: పాపాలు చేసేవాడు ముల్లోకాలకు రాజైనా సరే నశించక తప్పదని రాముడు ఖరుడితో అన్నాడు. ఈ అరణ్యంలో నివసించే ప్రజలను, ఋషులను, అమాయకులను మీ రాక్షసులు నిత్యం హింసించారు. ఆ పాపం ఈరోజు పండిందని రాముడు కోపంతో ఖరుడితో అన్నాడు. నిజానికి ఇక్కడ సీతమ్మపై శూర్పణఖ దాడి చేసిన కారణంగా ఈ సంహారం జరిగిందని రాముడు అల్లేదు. తమపై దాడి చేస్తున్న రాక్షసుల నుంచి రక్షించాలని ఇక్కడి ప్రజలు, ఋషులు తనను శరణు కోరినందునే మీతో యుద్ధం చేసి రాక్షసులను సంహరించానని రాముడు ఖరుడితో అన్నాడు. అంటే దండకారణ్యంలో ఖరదూషణుల రాక్షస రాజ్యాన్ని అంతం చేసేందుకు శూర్పణఖ ద్వారా కథ నడిపించేందుకే ఆ నారాయణుడు సృష్టించాడని రామాయణ అంతరార్థంగా చెప్పుకోవచ్చు. రాముడు